కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. ఏ ప్రశ్నలు సంధించారనుకోవచ్చు? మొత్తం దాదాపు 12 నుంచి 16 ప్రశ్నలు అడిగారు డిఫరెంట్గా. అసలు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ ఎందుకు మార్చారు అనే దాని మీదనే చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి ఆయన ఏం చెప్పారంటే, ప్రాణహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ప్రాణహిత దగ్గర పనులు స్టార్ట్ చేయకుండా చేవెళ్ల దగ్గర వర్క్ స్టార్ట్ చేశారు. ముందు ఎక్కడ వర్క్ స్టార్ట్ చేయాలి, అది కంప్లీట్ అయితేనే కదా ఇక్కడ దాకా వచ్చేది. సో అదే విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చేవెళ్ల దగ్గర వర్క్ స్టార్ట్ చేశారు ప్రాణహిత వర్క్ చేయకుండా. అక్కడ అసలు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, తర్వాత వచ్చిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. అందువల్ల మేము దాన్ని రీడిజైన్ చేయాల్సి వచ్చింది ప్రైమరీగా. ఎందుకంటే మహారాష్ట్రలో ముంపు ఉంటుంది, 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే, 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ముంపు ఉండదు, కానీ వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి రీడిజైన్ చేయాల్సి వచ్చింది. దాన్ని వ్యాప్కోస్ సంస్థ బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేసిందని చెప్పి వ్యాప్కోస్ మీద నెట్టేశారు. ప్లస్ వైల్డ్ లైఫ్ అనుమతులు, అంటే వన్యప్రాణుల అనుమతులు లభించాలంటే అక్కడ తుమ్మిటి దగ్గర వేస్తే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది, అందుకని చేశారు. తర్వాత కాళేశ్వరం కార్పొరేషన్ కమిషన్ అనుమతి ఉందా అంటే ఎస్, స్పష్టంగా అనుమతి ఉంది, అన్ని ఆధారాలతో దాన్ని సమర్పించామని చెప్పారు. అన్నారం సుందిల్ల బ్యారేజీ లొకేషన్స్ మార్పు గురించి క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగినప్పుడు అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయం, ఇంజనీర్ల డిపిఆర్ ఆధారంగానే ఆ బ్యారేజీ లొకేషన్ చేంజ్ చేశామని చెప్పారు. రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అని అడిగారు, 141 అని చెప్పారు. సో ఇంకా ఇట్లా చాలా విషయాలు కూడా మాట్లాడారు. మనతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు, అదేవిధంగా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు. ముందుగా ప్రకాష్ గారు, మీరు ఉన్నారా ఇవాళ హియరింగ్ లో? హియరింగ్ లో లేమండి, అట్లా అలో చేయరు కదా హియరింగ్ లో. లోపలికి ఒక విలేకరులను తప్ప ఎవరిని అలో చేయరు. అవునా? మీరు సాక్షిగా పోయినారు కదా? నేను పోయినాను, బట్ పోయినా కూడా ఒక సాక్షి విచారణ జరిగేటప్పుడు ఒక మీడియా తప్ప వేరే అతనితో వచ్చిన వాళ్ళు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు ఉండరు. వెళ్ళినట్టున్నారు మరి, పార్టీ సంబంధించి చాలా మంది లోపల కూర్చోడానికి ఉండదు, బయటనే. ఓకే ఓకే. సో ఇప్పుడు హరీష్ చెప్పింది ఏంటంటే తుమ్మిడిహెట్టి సాధ్యం కాదు కాబట్టి వెళ్ళామని చెప్పారు. అంటే మెంటల్ గా మా జడ్జి గారు ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు హరీష్ గారిని 40 నిమిషాలు అడిగారు, నన్ను 1 అవర్ పైన అడిగారు. 1 అవర్ పైన? 1 అవర్ పైన. అందులో ఒక ½ అవర్ నేను ఇదే చెప్పాను, తుమ్మిడిహట్టి నుంచి ఎందుకు మేడిగడ్డకు మార్చారని. తర్వాత అంతకు ముందే నేను డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 20-25 సెట్లు ఇచ్చాను నేను దాదాపు. ఆయన విలేకరుల ముందు కూడా చూపెట్టాడు, ఇగో ప్రకాష్ గారు ఇన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు నాకు అని. నేను చదివానని కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఆయనకు అడగాలి కాబట్టి అడిగాడు తప్ప విషయం మీద అవగాహన లేదు అని నేను అనుకోవట్లేదు. ఓకే. సో మరి అడగాలని ఎందుకు అడగడం? అడగాలని ఎందుకు అడగాలంటే, ఒక జడ్జి గారి దగ్గర ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు. అంటే ఇంతకు ముందు ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు కొన్ని అభియోగాలు చేసినప్పుడు ఆ అభియోగాల మీద క్లారిటీ అనేది అడగకపోతే వన్ సైడ్ ఇంజనీర్లు చెప్పిందే నిజమైంది అన్నట్టు. అయితే మీరు ఒకటి గమనించాలి భరత్ గారు, ఇప్పుడు దాదాపు 120 మంది దాకా సాక్షులు అయినట్టున్నారు ఇప్పటి వరకు. ఇంత మందిలో సపోర్ట్ గా చెప్పింది ఇద్దరమేనండి, నేను హరీష్ గారు. ఇంకా మూడో వ్యక్తి లేరు, మూడో వ్యక్తి ఎవరు లేరు. ప్రతిదీ ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు మార్చారు, మాకు సంబంధం లేదు. ఈటల రాజేందర్ అడిగింది చాలా తక్కువ కదా. ఆయన ఏంటంటే ఆయన కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నాడు కాబట్టి అంతవరకు అడిగారు. మిగతా ఫైనాన్స్ విషయాలు అడిగినప్పుడు నాకు సంబంధం లేదు, కాళేశ్వరం కు ప్రత్యేకమైన కమిషన్ అనేది వాళ్ళకి ఆడిట్ రిపోర్ట్ ఉందని అడిగారు. కానీ మెయిన్ విషయాలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ఏవైతే ఇప్పటిదాకా వచ్చాయో మేడిగడ్డ విషయంలో కానీ ఇతరత్ర కానీ టెక్నికల్ అంశాలు మాత్రమే ఇంజనీర్లను అడిగారు. తర్వాత చీఫ్ సెక్రటరీని కానీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కానీ కొన్ని విషయాలు అడిగారు. కానీ వన్ సైడ్ గా కాళేశ్వరం సపోర్ట్ చేసిన వాళ్ళల్లో నేను మొదటి వ్యక్తిని, రెండవ వ్యక్తి హరీష్ రావు గారు, రేపు మూడో వ్యక్తి కేసీఆర్ గారు అవుతారు. అంతే. మరి మీరు చెప్పిన దాని ప్రకారం ఇంజనీర్లు అంతా కేసీఆర్ కు నెగటివ్ రిపోర్ట్ ఇస్తే, అంటే నెగటివ్ అంటే వాళ్ళని అడిగిన విషయాలలో చాలా వరకు టెక్నికల్ అడిగారు. అయితే కొన్ని విషయాలలో ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలిసినవి చెప్తాను. నరేందర్ రెడ్డి గారు ఏమన్నారంటే, ముఖ్యమంత్రి గారు మాకు సమయం ఇవ్వలేదు, సరిపోను, దానివల్ల డిజైన్ విషయంలో మేము కొంచెం తొందరగా చేసిన మాట వాస్తవము, కానీ మేము అన్ని కరెక్ట్ చేశామని చెప్పాడు ఆయన. అయితే సమయం ఇవ్వలేదు అనేది కేసీఆర్ మీద ఆరోపణ. కాబట్టి రేపు ఆయన బిల్స్ అడుగుతారు, మీరు సమయం ఇవ్వలేదా అంటే. కావాల్సినంత సమయం అంతకుముందే ఇచ్చారు ఆయనకి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచినప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళని మీరు తొందరగా చేయమని మిమ్మల్ని
ముఖ్యమంత్రి ఏమన్నా ఇబ్బంది పెట్టాడా అని అడిగారు. అంటే వాళ్ళు అదేం లేదండి, మేము ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మేము వీల్డ్ కాము, దేని సమయం దానికి ఉంటుంది, మా సమయం మేము తీసుకున్నామని చెప్పారు. ఇంకొక ఇంజనీర్ ఏం చెప్పాడంటే O&M, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, మేము నీళ్లు ఖాళీ చేయాలి ప్రతి మే నెలలో, నీళ్లు ఖాళీ చేస్తేనే మేము మెయింటెనెన్స్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు నీళ్లు ఖాళీ చేయొద్దన్నారు, రైతులకు నీళ్లు అవసరం ఉన్నాయన్నారు అని ఇంకొక ఆయన చెప్పాడు. అంటే ఇటువంటి అంశాల మీదనే వాళ్ళని ప్రశ్నలు అడిగారు తప్ప ఇప్పుడు తుమ్మిడాటి గురించి అడిగినప్పుడు మాకు సంబంధం లేదు, అది గవర్నమెంట్ పాలసీ డిసిషన్ అని చెప్పారు. అన్నప్పుడు దాన్ని సమర్థించినట్ట ఓ రాయి విసిరారు అంతే, మాకు సంబంధం లేదని తప్పుకున్నారు. ఇప్పుడు ఘోష్ గారు కూడా ఎట్లున్నారంటే నేనేదో పొలిటికల్ విషయం చెప్పనే లేదు, చెప్పబోతే నేను ఐఎమ్ నాట్ హియర్ టు లిజన్ పాలిటిక్స్ అని అన్నాడు, ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ అన్నాడు. అట్లనే టెక్నికల్ వాళ్ళు తేలిగ్గా అది పాలసీ మ్యాటర్ మాకు సంబంధం లేదని తప్పించుకున్నారు. ఓకే, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇవాళ హరీష్ రావు చెప్పిన దాని ప్రకారం బీజేపీ ప్రభుత్వం, ఫడ్నవీస్ ప్రభుత్వం వద్దు అన్నది కాబట్టి మేము అక్కడ ప్రాజెక్ట్